హాయ్ హలో అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం ఫీవర్, కొంచెం కాఫ్. సో పెద్ద వీడియో ఏం వేయలేదు. మన పెద్ద చింపే యూట్యూబర్ ఏం కాదులే అనుకోండి. నేను మధ్య మధ్యలో జోక్ చెప్తుంటాను, మీరేం ఫీల్ అవ్వకండి. అది నా నా పర్సనల్, మీకు కాదు, నాకు నేనే అనమాట. సో ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్పాలి అనుకున్నానంటే, షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గుడికి ఎలా వెళ్ళాలి, వన్ డేలో వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎట్లాగా అనేది నేను నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం, అంటే ఏమంటారప్ప, నాకు తెలిసిన ఐడియా ప్రకారం చెప్పదలుచుకున్నాను. సో నేను చూసింది ఓకే చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ట్రైన్కో బస్కో, సారీ, ఎక్కడి నుంచైనా మీరు షిరిడీకి వెళ్తారు కదా, ఐ మీన్ స్టేషన్కి, రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ మీరు ఎలా అయినా వెళ్ళండి. షిరిడి వెళ్ళిన తర్వాత నేను రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తాను. సో మనం రైల్వే స్టేషన్ దిగిన వెంటనే అక్కడ సంస్థాన్ వాళ్ళది, అంటే ఈ సాయి సంస్థానం, షిరిడి సంస్థానం వాళ్ళది బస్సులు అయితే నడుపుతూ ఉంటారనమాట. ఆ బస్సులు ఉంటాయి. ఆ ఫుల్ చాలామంది ఎక్కుతారు. ఫుల్, అసలు మీరు 1 రూపీ ఇవ్వని అవసరం లేదు. అది నేరుగా మీకు గుడి దగ్గర అంటే గుడి దగ్గర దింపేస్తారు, లేకపోతే భక్త నివాస్లో దింపేస్తుంది అనమాట. సో అట్లా అక్కడ అది ఫుల్ అయింది అనుకోండి, మీరు ఎక్కొద్దు అనుకోండి, ఫుల్ అయిపోయారు, చాలామంది ఉన్నారు, ఫుల్ అయ్యి బస్ లేదనుకోండి, ఆటోస్ ఉంటాయి. అది కూడా షేరింగ్ ఆటో, ఓన్లీ 20 రూపీస్ అనమాట. లాస్ట్ టైం అయితే 20 రూపీసే ఇచ్చాను నేను. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, సంవత్సరం అయింది వెళ్ళొచ్చి. సో 20 రూపీస్ వాళ్ళు ఎక్కువ అడుగుతారు, మీరు ఎక్కువ ఇవ్వద్దు, ఓన్లీ 20 అంతే. దగ్గరే, చాలా దగ్గర ఉంటుంది, అంటే 15 మినిట్స్లో పోవచ్చు. స్టేషన్ నుంచి తొందరగా పోతే అదే ఒక 15-20 మినిట్స్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు టెంపుల్ అనేది. సో మీ స్టేషన్ నుంచి, అంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను. అదే చెప్తున్నాను, నా దగ్గర వీడియోస్ లేదు, అప్పుడు తీసుకోలేదన్నమాట. మేము ఉండేది అక్కడ 1-2 డేస్లో, ఇంకా వీడియోలు ఇదంతా టైం ఉండదు, తొందరగా వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ స్టేషన్ నుంచి ఇట్లా స్ట్రైట్గా, ఇది గుడికి మెయిన్ అనమాట, మెయిన్ రోడ్, గుడి ముందల రోడ్ అనమాట. సో ఇట్లా స్ట్రైట్గా మనం ఆటోలో వస్తాము. ఇక్కడ మీరు ఆటో అతనికి చెప్పండి, మాకు గేట్ నెంబర్ 2 దగ్గర ఆపమని చెప్పండి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. గేట్ నెంబర్ 2 దగ్గర ఇక్కడ ఆపమని చెప్పండి. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోండి. ఇక్కడ ఇట్లా కమాన్ లాగా ఇట్లా కూడా రాసి ఉంటుంది అక్కడ, ఇట్లా గేట్ నెంబర్ 2 అని. సో ఇట్లా లోపలికి స్ట్రైట్గా ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా ఇటు సైడు ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సైడ్ మొత్తం, ఇంకా రోడ్కి ఈ సైడ్ మొత్తం షాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఇటు సైడు రోడ్డుకి ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడు, ఇక్కడ షాప్స్ దగ్గర మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. మనం ఫోన్స్, ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, అదే అంటే లడ్డూలు ప్రసాదాలు అమ్మే షాప్ ఒకటి ఉంటుంది. మీరు స్ట్రైట్గా వెళ్తే గేట్ నెంబర్ 2 నుంచి ఒక 5-6 మినిట్స్ స్ట్రైట్గా వెళ్తే అక్కడ, అదే అక్కడ ఎక్కడ వద్దు, మీకు తెలియని వాళ్ళకి గుడ్డిగా చెప్తున్నాను, ఐ మీన్ గుర్తు అట్లాగా ఇక్కడ ఒక ప్రసాదాలు అమ్మే షాప్ ఉంటుంది. ఆ ప్రసాదాలు అమ్మే షాప్ పక్కన ఇవి సెల్ ఫోన్స్, కెమెరాస్ అన్నీ పెడతారనమాట. అన్నీ అక్కడ పెట్టేస్తారు, లగేజ్ కూడా పెట్టేస్తారు. ఇంకొంచెం అక్కడ లోపలికి వెళ్తే అక్కడ మీరు అడిగితే చెప్తారు, లాకర్ అని. ఇక్కడ అంటే లాకర్ లాగా మన ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు, మన ఆధార్ కార్డు ఇవ్వాలన్నమాట. ఒక 110 రూపీస్. అండ్ లాకర్ అడగండి. లాకర్ అంటే మార్నింగ్ నుంచి, అంటే 1 డే వరకు దాని లిమిట్ ఉంటుంది అనమాట. రూమ్ అంటే హాల్, ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఓన్లీ హాలు, చాలామంది ఉంటారు. పడుకోవడానికైతే అలాంటి అది వద్దు, సంస్థానాలది కాబట్టి అంతగా ఏమనిపించదు, ఫ్రీగా ఉంటుంది కాబట్టి. డబ్బులు ఏం తీసుకోరు, 110 తీసుకుంటారు, మళ్ళీ మనకు ఒక 100 రిటర్న్ తీసుకుంటారు. ఎంతమంది వెళ్తే అన్ని ఆధార్ కార్డులు అందరి తీసుకుంటారు, కానీ వాళ్ళు ఓన్లీ జస్ట్ 10 రూపీస్ మాత్రమే తీసుకుంటారన్నమాట. తీసుకునేటప్పుడు 110 కట్టించుకుంటారు, ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసి మళ్ళీ మనం వాళ్ళు ఒక కీ ఇస్తారు, ఆ దాన్ని లాకర్ అంటారు. అది మనకి మళ్ళీ రిటర్న్ మనం వాళ్ళకి రూమ్ వెకేట్ చేసినప్పుడు, అంటే అట్లా కీ ఇచ్చేసినప్పుడు, అంటే మన సామాన్లు పెట్టుకోవడానికి ఒక లాకర్ మాదిరి ఒకటి ఉంటుంది అనమాట, ఒక సెల్ఫ్ ఇస్తారనమాట. సో
అప్పుడు మనం రిటర్న్ చేసినప్పుడు వాళ్ళకి రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు మనకు 100 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. జస్ట్ 10 రూపీసే వాళ్ళు తీసుకునేది. అంటే అక్కడ మనం ఉదయం నుంచి వన్ డే ఏదైనా వన్ డే సాయంత్రం వరకు వెళ్ళిపోవాలన్నమాట. డే అనమాట. నైట్ ఉండదు. ఒకరికి ఇవ్వరు. నలుగురు, ఐదుగురు ఉంటేనే రూమ్స్ ఇస్తారు. ఇట్లా ఓన్లీ ఒక్కరైతే మటుకు ఓన్లీ హాల్ ఇస్తారనమాట. దాన్ని హాల్ లాకర్ అంటారనమాట. సో, అట్లాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే 10 మంది 5 మంది వెళ్తున్నారా? నలుగురు వెళ్తున్నారా? నలుగురికి, ఐదుగురు అంటే ఈజీగా ఒక 200-300లోనే వచ్చేస్తది. కానీ ఒక రూమ్ లాగా ఇస్తారు. పెద్దగుంటాయి అన్నీ. మార్నింగ్ అయితే హాట్ వాటర్ వస్తాయి. కానీ ఒకటి ప్రైవేట్ మామూలు సంస్థాన వాళ్ళు ఇచ్చే వాళ్ళ రూమ్స్‌కి దానికి డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ బాత్రూమ్స్ అనేవి కొంచెం మన రూమ్‌లో ఉండవు. అది హాల్ బయటుంటాయి. హాల్‌లో వాళ్ళు బాత్రూమ్‌కి బయటికే రావాలి. బయటకంటే దానికంటే కొంచెం గ్యాప్ ఉంటది అంతే. కొంచెం దూరం అంతే. బయటకంటే బయట కాదు. వాష్‌రూమ్స్ అనేవి రూమ్‌లో ఉండవు. అది వాష్‌రూమ్స్ అనేవి కొంచెం నీట్‌గా ఉండవు. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! నీట్‌గా ఉండవు. మేము చూసాము. సో, క్లియర్‌గా చెప్తున్నా వాష్‌రూమ్స్ అనేది నీట్‌గా ఉండవు. అంటే జస్ట్ ఏదో అట్లా ఉంటాయి అంతే. ఏదో వెళ్ళామా, వచ్చామా అన్నట్టుంటాయి. మా ప్రైవేట్ అంటే మనం ఇచ్చే డబ్బులు కూడా అట్లాగే ఉంటాయి కదండీ! సో, అది చెప్తున్నా నేను. ఇంగ ప్రైవేట్ హోటల్స్ అంటే అది వేరు. అవి రోజుకి 500, 1000 అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి తీసుకుంటారు. ఇక్కడ చాలా తక్కువ అనమాట. సో, తక్కువయి అట్లనే ఉంటాయి. సో, అట్లాగా. కానీ మార్నింగ్ సో, ఒక్కళ్ళు వెళ్ళే వాళ్ళైతే ఇదైతే చీప్ అండ్ బెస్ట్. అంటే మనం మార్నింగ్ వెళ్తాం కదా! వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాల్సినవన్నీ ఇచ్చేసి లాకర్‌లో పెట్టేసి వెంటనే స్నానం చేసేసి మేమైతే ఇట్లనే చేసాం ఒకసారి. అంటే మేమిద్దరం వెళ్ళాము. మా ఫ్రెండ్ ఇంకో ఆమె ఇద్దరం వెళ్ళామన్నమాట. సో, మాకు ఫస్ట్ టైం అక్కడ భక్త నివాస్‌లో రూమ్ దొరకలేదు. చూసాము, ట్రై చేసాము. కానీ ఇద్దరం లేడీస్ కదా! ఎందుకు భయము. సంస్థానం వాళ్ళదైతే అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఫస్ట్ టైము అని అనుకొని మేము అక్కడంటే అందరూ ఉంటారు అని చెప్పి మేము సంస్థానం వాళ్ళ దాంట్లోనే తీసుకున్నామన్నమాట. సో, అక్కడ ఉన్నాము. ఒకరోజే కానీ తప్పలేదు ఉన్నాము. సో, భయపడుతూనే అట్లా తీసుకున్నామన్నమాట. బానే ఉండింది. ఒక్క వాష్‌రూమ్ ఒక్కటే చెక్ చేసుకోవాలి. ఇంకోసారి వెళ్ళినప్పుడు మేము భక్త నివాస్‌లో ఉన్నాము. నో ప్రాబ్లమ్. భక్త నివాస్ బావుంటది. చాలా బావుంటది. ఫుడ్ ఎక్కడైనా ఉంటది. అది భక్త నివాస్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను. సో, దీని గురించి నేను చెప్తున్నాను. లాస్ట్ టైం అయితే మేము ఫ్యామిలీ మొత్తం తోటి వెళ్ళాము. ఇంకా 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను మా ఫ్రెండ్ వెళ్ళామన్నమాట. సో, అట్లాగా. సో, ఇంకా వీడియోలోకొస్తే వెళ్ళిన తర్వాత మన సామాన్లన్నీ పెట్టేసుకొని మనం మంచిగా రెడీ మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో టెంపుల్‌కి, శని శంగ్నాపూర్‌కి 2 మెయిన్ చూసుకొని ఈవినింగ్ 2 చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టైం సరిపోతుంది. ఫుడ్ అనేది ఫుడ్ గురించి చెప్పాలి కదా! మీరు ఎక్కడికి వెళ్ళాలో ముందే డిసైడ్ చేసుకోండి. కానీ ఈవినింగ్ వరకు ట్రైను అవైలబుల్‌గా ఉన్నట్టు చూసుకోండి. ఆ టైంకి మీరు స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ వెళ్ళాలి. సో, అట్లా కుదిరితేనే చూసుకోండి. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక టిఫిన్ కూడా మీకు తక్కువలో టిఫిన్ అంటే మీకు అంటే ఇక్కడే ఈ సెకండ్ లైన్ స్ట్రైట్‌గా లైన్‌లోనే అక్కడ మీరు ఎవరిని అడిగా చెప్తారు. ఇప్పుడు మీరు ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో, ఎక్కడైతే ఫోన్స్, కెమెరాస్ అయన్నీ ఉన్నాయో అక్కడే దాని పక్కనే మీకు అక్కడ ఎవరైనా చెప్తారు. షిరిడి సంస్థాన్ వారి ప్రసాదం టిఫిన్స్ ఎక్కడ అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. మార్నింగు అదే ఇక్కడ లడ్డూస్ ఎట్లా ఇస్తారో అట్లాగే ఇస్తారు అనమాట. లడ్డూస్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది. అంటే లడ్డూస్ ఎట్లా ఇస్తారు, ప్రసాదాలు ఎక్కడ ఇస్తారో అది కూడా అక్కడే అదే సేమ్ ప్లేస్లో ఉంటుంది. సేమ్ అట్లాగే ఉంటుంది. 5 రూపీస్, జస్ట్ 5 రూపీస్. 5 రూపీస్కి టిఫిన్ ఇస్తారు. చాలా లడ్డుగా పూరీలు ఉంటాయి. మనం తినలేము. కానీ మీకు తక్కువ కావాలి అంటే 5 రూపీస్. నీళ్ళకేసి కొట్టినా కూడా పగలవు అనమాట. అంటే అంత రఫ్గా ఉంటాయి. దేవుడి ప్రసాదం అనకూడదు. నీకు చెప్తున్నా. అంటే పూరి అంటే మన పూరితోటి మీరు కంపేర్ చేసుకుంటారు అని నేను అట్లా చెప్పాననమాట. కానీ ఒక్కసారి తింటే ఇంక మీకు మధ్యాహ్నం వరకు అయితే ఆకలి కాదు. సో, పూరీస్ ఒక 5, 6 ఇస్తారు. చనా కర్రీ ఇస్తారు. సో, అది వద్దు అనుకుంటే అక్కడే టిఫిన్స్ అన్నీ అమ్ముతుంటారు. మన ఆంధ్ర టిఫిన్స్ కూడా అమ్ముతారు. అవైతే ప్లేట్ 20-25 రూపీస్ ఉంటాయి అంతే. ఇడ్లీ అమ్ముతారు. అండ్ వడ అమ్ముతారు.
ఓకే. అది మన ఆంధ్ర ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయిలేండి, నో ప్రాబ్లం. ప్రసాదాలు కూడా అక్కడ టెంపుల్ దగ్గర ఎక్కడ అమ్ముతారు. సో మనం తీసుకున్న రూమ్ ఇటు ఉంటే, అంటే రోడ్ నెంబర్ 2కి ఇటు సైడ్ ఉంటే, ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ నుంచి మనం తీసుకున్న రూమ్కి ఆపోజిట్ లైను ఇప్పుడు టెంపుల్కి లోపలికి వెళ్ళేది అనమాట. అంటే వేరే వేరే దారులు ఉన్నాయి, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇదైతే మెయిన్ మీకు అర్థమవుతుంది. గేట్ నెంబర్ 2 నుంచి స్ట్రైట్ లైను, ఒకటే లైన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మనం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళే ఈ లైన్ అనమాట ఇది, రైట్ సైడ్ ఇట్లా. సో ఇక్కడ మన టీ, కాఫీ అవన్నీ ఉంటాయి. టీ ఓన్లీ 2 రూపీస్ అనమాట, కాఫీ 3 రూపీస్. సో ఇట్లా మేము వెళ్ళినప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉందో లేదు తెలియదు. అంటే అప్పుడు కూడా అంతేలేండి, మాకు 2-3 ఇయర్స్ అప్పుడు కూడా 2 రూపీస్ ఏం చేంజ్ కాలేదు. అవును, ఇప్పుడేమో తెలీదు. సో ఇట్లా ఇది గేట్ నెంబర్ 7 నుంచి బయటికి రావడానికి వేరే దారి ఉంటుంది అనమాట. సో ఇది గుడి లోపలక మొత్తము, ఇంకా లోపల నుంచి ఇక్కడ నుంచి బయటకు వచ్చేది ఇక్కడ 7 నుంచి ఉంటుంది. ఇది ఈ రోడ్డు కలిసిపోయి ఉంటుంది అనమాట. అట్లా ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకో సైడ్ నుంచి రావడానికైతే రూట్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయినా అనమాట. సో ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకో, చాలా చీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే, ఒకటి చెప్తాను, అందరూ ఫ్లవర్స్ అమ్ముతుంటారు. ఫ్లవర్స్ అని, బొకేలని చాలా అమ్ముతుంటారు. కానీ అవి ఏమి మీరు తీసుకోవద్దు, ఎందుకంటే గుడిలో అవేం తీసుకోరు. జస్ట్ దండం పెట్టుకుంటాము, వెళ్ళిపోతాము అంతే. గుడిలో మటుకు ఫ్లవర్స్ ఏమి అలౌ చెయ్యరు. మీరు గుడి దగ్గర లోపలికి బాబా దగ్గరికి వెళ్ళి కూడా మనం ఏం చేయలేము. ఊరికే ఇట్లా జస్ట్ టచ్ చేస్తాం, వెళ్ళిపోమ్మంటారు అంతే. ఏం తీసుకోరు. కొత్త వాళ్ళైతే మోసపోవద్దు, ఫ్లవర్స్ ఏం తీసుకోవద్దు. మీరు ఏదైనా ఇవ్వాలి అంటే హుండీలో వెయ్యండి, లేకపోతే లేదు, అంతేకాని మీరైతే ఫ్లవర్స్ ఏం తీసుకోవద్దు. లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్లు, కెమెరాస్ అలౌ చేయరు. సో అది ఏ గుడిలో అయినా ఉంటుంది. అంటే మెయిన్ ఇది పెద్ద గుడి కాబట్టి కొన్నిట్లో అలౌ చేస్తున్నారులేండి, ఇక్కడైతే అలౌ చేయట్లేదు. అది అక్కడ పట్టేసుకుంటారు పోలీసులు కూడా, అంటే అక్కడ దారిలో ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు, తెలిసిపోతుంది. ఇంతకుముందు అయితే ఫుడ్ ఉండేది కాదు, ఓన్లీ బిస్కెట్, వాటర్ ఇచ్చేవాళ్ళు. లైన్లలో నిల్చొని దర్శనానికి టైం పడుతుంది కదా. ఇప్పుడైతే అట్లా ఏం లేదు, చైర్స్ వేసున్నారు మంచిగా, చాలా చైర్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. గంటలు నిల్చొని అవసరం లేదు. ఇప్పుడు రూట్ కూడా మార్చారనమాట. ఇంతకుముందు ఇప్పుడు వేరే లైన్ రోడ్ మీద నుంచే ఇప్పుడు వెళ్ళొచ్చు. మెయిన్ రోడ్ మీదే అది. ఇంకోలాగా చెప్తాను నేను. సో ఇప్పుడు నేను రూమ్ తక్కువలో ఎట్లా ఉండాలి, ఎట్లా స్టే చేయాలి, ఎంత పడుతుంది అనే దాని గురించి చెప్పాలని వచ్చాను. సో ఇది నేను చెప్పాను, మంచిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా భాష వల్ల చెప్పలేకపోయానేమో సరిగా. ఇంకా చూద్దాం, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా అదే సిట్టింగ్ గురించి నో ప్రాబ్లం. ఇంకా నిల్చొని అప్పుడు అయితే అబ్బా కాళ్ళు నొప్పులు వచ్చేది దేవుడా. ఇంకో పక్క 2-3 సార్లు దర్శనం చేయాలని ఉంటుంది. మళ్ళీ కాళ్ళు నిల్చొని 4-5 గంటలు. ఒకసారి అయితే శ్రీరామనవమి అప్పుడు వెళ్ళాము, కాళ్ళు ఇంకా ఎందుకులేండి అంత నొప్పి వచ్చింది. 3 గంటలు దర్శనం పట్టింది అప్పుడు అయితే. సో అట్లాగా ఉంది. ఎక్కువ హాలిడేస్లో వెళ్ళకుండా నార్మల్ డేస్లో వెళ్తేనే మంచిది, ఎందుకంటే రూమ్లు దొరుకుతాయి. భక్త నివాస్లో తక్కువ దొరుకుతాయి. సో మంచిగా ఉంటుంది, మీకు తక్కువలో కూడా ఉంటుంది. అట్లా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ జనాలు ఉన్నప్పుడు వెళ్తే ఇదిగో ఇట్లా కాళ్ళ నొప్పులు వస్తాయి అనమాట. సో అదన్నీ పక్కన పెట్టేస్తే బాగుంటుంది దర్శనం. జస్ట్ అట్లా టచ్ చేస్తారు, వెళ్ళిపోమని చెప్తారు. సో దాని గురించి మీరు అదంతా కొత్త వాళ్ళు మోసం చేస్తారు. తొందర మోసపోవద్దు, ఏం కొనొద్దు. మీరు ఏమైనా కొనాలంటే చూసుకొని కొనుక్కోండి. అది మోసమైతే పోవద్దు. అది ఫ్రెండ్స్, నేను చెప్పిందిలా చెప్పాను. ఇంకేమైనా ఇంకో వీడియోలో ఇంకోసారి కలుద్దాం. సాయిబాబా గురించి, సాయిబాబా విలేజ్ ఉంది, ఆ విలేజ్ గురించి కూడా ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టీ తాగి శివునికి వెళ్ళినప్పుడు 5 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ రూమ్లో ఉండి 5 రూపీస్ టిఫిన్ చేసి 2 రూపీస్ టీ తాగి, టీ ఆర్ కాఫీ 3 రూపీస్ టీ తాగి గుడిలోకి వెళ్ళి మీకు ఎంత ఉందో అంత వేయగలిగితే ఎంత ఉంటే అంత ఇచ్చేసి బయటకు వచ్చి, అక్కడ చాలామంది ఉంటారు,
దానం చేసేవాళ్ళు దానం చేయండి, అది మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేశాను అదనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అని అనుకుంటున్నాను. అదే ఈ ఆపోజిట్ వే రోడ్డు ఇదంతా తెలిసిందే కదా, ఏదో పిచ్చి గీతలో ఏదో వచ్చింది రాందేసేసి అనమాట. మనం ఉన్న కళాకారుని బయట లేపామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత సోది ఎందుకు థ్యాంక్స్, సోది కాదు, ఏదో ఒకటి నాకు తెలిసింది చెప్పాలని, చాలా తక్కువలో ఎట్లా ఉండాలి, చాలా పేదవాళ్ళు ఇట్లా వెళ్ళాలి, వాళ్ళు రీచ్ అవ్వాలి అనే దాని గురించి వీడియో చేశారనమాట. ఓకే, మీరు ఎవరైనా అడిగినా చెప్తారండి, చాలామంది మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు, తెలియకపోతే ఎవరినైనా అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.